నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ ఆపన్నహస్త మిత్ర బృందం వారి 124వ సహాయ కార్యక్రమం. కూతురు వివాహానికి పత్రికలు ఇవ్వడానికి వెళ్లి గాయపడ్డ మోషన్ రాజు కుటుంబానికి 20,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం. మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ పరిధిలోని 20 ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక సర్వే. ఉపాధి కోసం నేపాల్ నుంచి వచ్చి నివసిస్తున్న వారితో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విన్నపం. మిల్లుల్లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం దిగుబడి తప్పనిసరిగా ఉండాలన్న జిల్లా కలెక్టర్. హుస్నాబాద్ మండలంలోని పందిల్లా గ్రామంలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన హైమావతి. ఆపన్నహస్త మిత్ర బృందం వారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గజ్వేల్ పట్టణానికి చెందిన మూషనం రాజుగౌడ్ కుటుంబానికి 124వ ఆర్థిక సహాయం చేశారు. మున్సిపల్ పట్టణానికి చెందిన మూషనం రాజుగౌడ్ ఈ మధ్యనే తన కూతురు వివాహ పత్రికలు పంచుకుంటూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపన్నహస్త మిత్ర బృందం ద్వారా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గజ్వేల్ పట్టణానికి చెందిన ముష్నం రాజుగౌడ్ కుటుంబానికి 124వ ఆర్థిక సహాయం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణానికి చెందిన ముష్నం రాజుగౌడ్ ఈ మధ్యనే తన కూతురు వివాహ పత్రికలు పంచుకుంటూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 5 లక్షల ఖర్చుతో వైద్యం చేయించారు. ప్రస్తుతం ఇంకా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కడ దిక్కుతోచిన పరిస్థితి ఎత్తున్న భార్య పిల్లలు అతనికి అన్ని సేవలు చేసుకుంటూ సోషల్ మీడియాలో రాజుగౌడ్ ను బతికించండి అంటూ సమాజాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయం మన సభ్యుడు మంగళి సాయి ద్వారా తెలుసుకున్న తమ బృందం వారి ఆరోగ్య ఖర్చుల కోసం నగదుని 20,000 రూపాయలు అందించారు. వీరికి మరెవరైనా సహాయం చేయాలనుకుంటే ఫోన్ నెంబర్ 6305184004ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాషికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటికం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు కొలిచెల్మి స్వామి, సభ్యులు మంగళి సాయి, కావ్య, రేఖా, దేవి, రాణి, శైలజ, సత్యనారాయణ, రాంబాబు, శ్రీనివాస్, కనకరాజు, విజయ్, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్, హనుమందాస్, కృష్ణతో పాటు సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులు రేణుక, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. 124వ సహాయ కార్యక్రమం. ఈ సహాయం మనం మన స్థానిక కార్యాలయం వద్ద చేస్తున్నాము. ఈరోజు సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి చెందిన భూషణం రాజుగౌడ్ అనే కుటుంబం ఫ్యామిలీ ఇక్కడ ఉన్నది. వాస్తవానికి వాళ్ళు గురుమల్ వాస్తవ్యులు. ఒక 20-25 ఏళ్ల క్రితమే గజ్వేల్ నుంచి స్థిరపడ్డారు. ఆయన ఉద్యోగరీత్యా ఏదో డ్రైవర్ పని చేసుకుంటూ ఆయన ఉద్యోగరీత్యా పని చేసుకుని బతుంటే వాళ్ళ కూతురు మ్యారేజ్ సెట్ అయితే ఈ మధ్యలో అతని ద్వారానే రోజు కొన్ని గమనిస్తుంటాం. నిత్యంతరము ఎన్నో వింత పరిస్థితులు, వింత కష్టాలు ఎన్నో చూసి కొన్ని చెల్లించిపోతుంటాం. కొన్ని పరిస్థితులు చూస్తే పాపం వాళ్ళ కూతురు పెళ్లికి ఆయన పత్రిక పంచుకుని పోతుంటే ఒక బండి ఆయన స్పీడ్ అయి కింద పడిపోతే ఏదో కొద్దిగా దెబ్బ తగిలి స్థానంతో ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని చేస్తున్న క్రమంలో ఎల్లుండి పెళ్ళనగా 2 రోజుల క్రితము పొద్దుగాల లేవలేకుండా మొత్తం కాళ్ళు ఉక్కిపోవడం. వాళ్ళకున్న స్థాయిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపిస్తే ఇక్కడ కాదమ్మా అంటే ఇమ్మీడియట్లీ ఒక పట్టణంలోని ఒక చిన్న ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్తే మొత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లివర్ ఇన్ఫెక్షన్ కావడం, జాండీస్, షుగరు, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్ అడ్మిట్ అయితే తెల్లారి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అక్కడ ఉండాలి. వాళ్ళ విధిరాతన అదృష్టమా దురదృష్టమా తల్లి హాస్పిటల్లో ఎల్లుండి పెళ్లి. పాప పరిస్థితి ఎంతైనా తన తల్లిదండ్రులు పప్పుకుంటే ఎట్లుంటుంది మీ ఆలోచన చూసుకుంటే చాలా బాధకరమైన విషయం. వాళ్ళ పెద్ద కూతురు అయినటువంటి వాళ్ళు దగ్గరుండి తండ్రి హాస్పిటల్ ఉంటే ఆమె కాళ్ళు కడిగి పెళ్లి అయితే చేసిరు. పాపం ఆయన జీవితంలో మంచో చెడో కానీ తన బిడ్డ పెళ్లి కూడా చూసుకోలేకపోయాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. వాళ్ళ స్థాయికి ఇప్పటికే 2-3 లక్షలు ఖర్చు అయిందట. ఇంకా కోలుకోవాలంటే 5-10 రోజులు పడుతుంది. దీన్ని చాలా బీదవాళ్ళని వాళ్ళకు కుటుంబ సభ్యులు కొంత సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తయారు చేసి బయటకు పంపిస్తే మన గ్రూప్ సభ్యుడైనటువంటి మంగళ సాయిబాబా కూడా ఈ విషయం మన దృష్టికి తీసుకొస్తే పాపం పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా వేరే కార్యక్రమం ఉన్న అవన్నీ పక్క పెట్టి మన వంతు వారికి ఒక చిన్న 20,000 నగదు వాళ్ళ కుటుంబ సభ్యులు మన కార్యాలయం దగ్గర పిలిపించి ఇస్తున్నాము. స్థానిక పట్టణంలో కూడా గౌడ సంఘాలు ఉన్నాయి. పాపం వాళ్ళు గౌడ్స్ అంట. వాళ్ళే కాక రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ
మీరు మనిషింత దయలు తెలుసుకుంటే అతడు పాపం మంచిగా మనలో ఒకడై తొందరగా కోరుకొని మన దాంట్లోకి వస్తాడు. దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వాళ్ళని సహకరించి అతనికి కొంత సహాయపడాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట సహకార సంఘంలో ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు గడుస్తున్న తూకం వేయటం లేదని రైతులు సహకార సంఘం చైర్మన్ అరిగే రమేష్ సహకార సంఘం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట కొనుగోలు కేంద్రం వద్ద సుమారు వేలాది బస్తల ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ హమాలీలు లేకపోవడంతో తూకం వేయడంలో జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట సహకార సంఘంలో ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు గడుస్తున్న తూకం వేయటం లేదని రైతులు సహకార సంఘం చైర్మన్ అరిగే రమేష్ సహకార సంఘం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట కొనుగోలు కేంద్రం వద్ద సుమారు వేలాది బస్తాల ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ హమాలీలు లేకపోవడంతో తూకం వేయడంలో జాప్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక లేకుండా అవసరమైన హమాలీలను ఏర్పాటు చేసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు ఆందోళన చేశారు. రోజుకొక లారీ కూడా తూకం వేయటం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే 2 నెలలైన ధాన్యం రాశులు ఇలానే ఉంటాయని రైతులు అన్నారు. వెంటనే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి లారీలు వచ్చేలా చూడాలని, లేకుంటే ఆందోళన చేపట్టినట్లు రైతులు కాంగ్రెస్ నాయకులు చైర్మన్ నిలదీశారు. 2 రోజులు సమయం ఇవ్వాలని, 2 రోజుల్లో అదనపు హమాలీలను ఏర్పాటు చేసి తూకం వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొండా కృష్ణ, తలారి దుర్గేష్, రవీందర్ గౌడ్, చిల్క ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినందుకు దాని నంబర్ ఒకసారి అది సరే నేను రాకముందే కేటాయించి పద్ధతిలోనే కేటాయించి లారీల అసలు సమస్య ఏమైందంటే మొత్తం స్టేట్ లెవెల్లో జరిగి రా రైస్ పెట్టమని గవర్నమెంట్ వాయిస్ రైస్ పెట్టమని రైస్ పెట్టడం వాళ్ళకి దాదాపు రా రైస్ పెట్టడం వల్ల 50,000 నుంచి 1,00,000 లాభం. నేను ఏం చేస్తుంది ఏమనుకుంటా పోయిన లాభం ఏం చేస్తుండ్రు 10 లారీలు తీసుకుంటే ఆ రైస్ మిల్లు ఆపేస్తుండట. ఇబ్బంది అక్కడ రైస్ మిల్ దగ్గర వస్తుంది. మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ పరిధిలో 20 ప్రాంతాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు పోలీసులు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ పరిధిలో 20 ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించారు పోలీసులు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఉపాధి కోసం నేపాల్ నుంచి వచ్చి నివసిస్తున్న వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ముఖ్యంగా నేపాలీ వ్యక్తుల పేర్లతో ఇటీవల హైదరాబాద్, జవహర్ నగర్ ప్రాంతాల్లో కొన్ని నేర సంఘటనల్లోకి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జాగ్రత్త అవసరమన్నారు. ఈ సందర్భంగా పోచారం సీఐ కనకయ్య గౌడ్ మాట్లాడుతూ ఇళ్లలో పనిచేసి కార్మికులు, వాచ్మెన్లు, అద్దెకు ఉండే వ్యక్తులు, నేపాలీ కార్మికులు పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో నమోదు చేయించాలన్నారు. ఈ సర్వే ద్వారా స్థానికంగా నివసించే వ్యక్తుల వివరాలు పోలీసుల వద్ద అందుబాటులో ఉంటాయని, తద్వారా నేరాలు జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ముందస్తు హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాల ద్వారా నేరాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ సిటీ నందు నేపాలీ మేడ్ సర్వెంట్స్ గా పనిచేస్తూ 2 చోట్ల హైదరాబాద్ సిటీ నందు మరియు జవహర్ నగర్ పిఎస్ పరిధిలో నేపాలీ సర్వెంట్స్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను బంధించి అదేవిధంగా మర్డర్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు దోసుకెళ్లడం సందర్భంగా మా గౌరవ సిపి గారు సుమతి మేడం గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన కమిషనరేట్ మొత్తం సర్వే కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేడం గారి సూచన మేరకు మాకు ఈ సర్వే కండక్ట్ చేయడానికి కొన్ని సూచనలు ఇచ్చేసి కొన్ని క్వశ్చనరీలు తయారు చేసి ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ యొక్క సేఫ్టీ అవర్ ప్రియారిటీ అనే ఉద్దేశంతో అనే కాన్సెప్ట్ మీద సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పోచారం పిఎస్ పరిధిలోని ఇన్ఫోసిస్ సిటీ నందు వచ్చి సర్వే కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే అపార్ట్మెంట్ ప్లాట్ ఓనర్స్ కానీ, టెనెంట్స్ కానీ, వాళ్ళ దగ్గర ఎవరైతే సర్వెంట్గా డొమెస్టిక్ హెల్పర్గా పనిచేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి డాటాను మాకు ఇచ్చినట్లయితే వాళ్ళందరి డాటాను మా దగ్గర మేము భద్రపరచడం జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా సందర్భంలో ఎవరైనా ఎలాంటి ఇన్సిడెంట్కి కానీ ఎలాంటి సంఘటన పాల్పడినట్టయితే అట్టి వ్యక్తులను గుర్తించడానికి, అట్టి వ్యక్తులను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానితో పాటుగా అదే కాకుండా ఎవరైనా పోలీస్ వారి దగ్గర వాళ్ళ డేటాబేస్ ఉంది, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు పోలీస్ వారి దగ్గర ఉన్నట్లయితే ఎవరు కూడా
ఎలాంటి అగాత్యాలకు కానీ చేయడానికి వెనక ముందు అవుతారు కాబట్టి, చేయడానికి భయపడతారు కాబట్టి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మాకు సహకరించేసి ఈ సర్వేను విజయవంతం చేయడానికి, అదేవిధంగా మా సిపి గారు మేడం కాన్సెప్ట్ ఏదైతుందో దానికి అందరూ కూడా సహకరించి సర్వేను సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రజలందరూ కూడా సహకారాలు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా మేడం గారి ఆదేశానుసారం మన పోచారం పిఎస్లో 20 క్లస్టర్లుగా విభజించేసి 20 చోట్ల కూడా ప్రతి చోట సిఐ నుంచి మొదలుకొని కానిస్టేబుల్ వరకు అందరూ కూడా 20 చోట్ల ఈ సర్వే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మన దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన వారం 10 రోజుల్లో మొత్తం మన పిఎస్ పరిధిలోని అన్ని అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, కాలనీ కావచ్చు, అన్నిటి కూడా సర్వే కండక్ట్ చేసి ఎక్కడైతే డొమెస్టిక్ వెల్ఫర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డేటాబేస్ మొత్తం కూడా కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి పోలీసు వారికి సహకరించేసి వాళ్ళ డొమెస్టిక్ వెల్ఫేర్కి సంబంధించిన డేటాను మాకు సమర్పించేస్తే దాన్ని మేము డేటాబేస్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా పోలీసు సహకారంగా ఉంటుంది. మీకు కూడా భద్రతా పరంగా కూడా పబ్లిక్ కూడా ఎవరికైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సేఫ్టీ పరంగా బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాంటిది అయితే ఆ ఉద్దేశంతో చేయడం లేదు ఇది మన దగ్గర. ఎందుకంటే ఇన్సిడెంట్ ఫ్యూచర్లో ఎప్పుడు ఎవరు చేస్తారో తెలియదు. మొన్న ఇన్సిడెంట్ అయిన దానిలో కూడా వాళ్ళు ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చాలా నమ్మకంగా పనిచేసిన తర్వాత ఇన్సిడెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది తప్ప ఎవరు అనుమానితులు ఉన్నది అనేది కాదు. ఎవరైనా మనకు ఫ్యూచర్ ఎవరిది మనసు ఎట్లా మారుతుందో తెలియదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన డేటా ఉంటే బాగుంటుంది. ఈ నేపాలీ గ్యాంగ్ వాళ్ళ మెయిన్ ఉద్దేశం వాళ్ళు కూడా ఎట్లుంటారంటే చాలా సంవత్సరాల తరబడి చాలా నమ్మకంగా పనిచేస్తారు. ఇంట్లోనే మనుషులాగానే ఉంటారు. పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత మాత్రం ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఉన్నాయి. మన హైదరాబాద్ సిటీ ఈ 2 కాకుండా చాలా ఇంతకుముందు గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. అట్లా జరిగినందుకుగానే మా మేడం గారు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని ఈ సర్వే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 3 ఏళ్లుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్లోని జీవనం గడుపుతున్న దళిత కుటుంబానికి చెందిన శ్యామలకి ఇందిరమ్మ ఇల్లు దక్కలేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో శ్యామల కొడుకు అర్జున్తో కలిసి జీవనం సాగిస్తోంది. 10 ఏళ్ల క్రితం భర్త కనకరాజు మృతి చెందగా అనారోగ్యం కారణంగా అత్తామామలు కూడా చనిపోయారు. 3 ఏళ్ల క్రితం భారీ వర్షాలకు ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లోనే నివాసం ఉంటోంది. 3 ఏళ్లుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్లోనే జీవనం గడుపుతున్న దళిత కుటుంబానికి చెందిన శ్యామలకి ఇందిరమ్మ ఇల్లు దక్కలేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో శ్యామల కొడుకు అర్జున్తో కలిసి జీవనం సాగిస్తోంది. 10 ఏళ్ల క్రితం భర్త కనకరాజు మృతి చెందగా అనారోగ్యం కారణంగా అత్తా మామ కూడా చనిపోయారు. 3 ఏళ్ల క్రితం భారీ వర్షాలకు ఉన్న పెంకిటిల్లి కూలిపోవడంతో గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లోనే నివాసం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో 70 గజాల స్థలంలో తన మంగళసూత్రం అమ్మేసి బేస్మెంట్ నిర్మించుకుంది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులుగా శ్యామల పేరు కూడా వచ్చింది. అయితే అధికారులు శ్యామలకు వద్దకు రాగా తమ స్థలంలో నిర్మించిన బేస్మెంట్ ని అధికారులకు చూపించారు. బేస్మెంట్ ఉంటే ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పడంతో బేస్మెంట్ పూర్తిగా కూల్చేసింది. మళ్లీ అధికారులను సంప్రదించగా అధికారులు రేపు ఎల్లుండి వచ్చి ఇంటి నిర్మాణానికి ముగ్గు పోస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు శ్యామలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. ఈ విషయమై శ్యామల పలుమార్లు అధికారులను సంప్రదించగా ప్రయత్నిస్తున్నాం, అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు తన కష్టాన్ని అర్థం చేసుకుని ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ నిరుపేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇల్లు దక్కటం లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ 3 ఏళ్లుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్లోనే కొడుకు అర్జున్తో కలిసి జీవనం సాగిస్తున్నానన్నారు. 10 ఏళ్ల క్రితం కట్టుకున్న భర్త కనకరాజు చనిపోయాడని, కొద్ది రోజులకే అత్తమామ కూడా అనారోగ్యంతో చనిపోయారని కన్నీటి పర్యంతమైంది. 3 ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉన్న పెంకుటిల్లు కూడా కూలిపోయిందన్నారు. తన కుటుంబం దిక్కులోని స్థితిలో ఉందని, కమ్యూనిటీ హాల్లోనే 3 ఏళ్లుగా కొడుకుతో కలిసి ఉంటున్నానని తెలిపారు. అధికారులు ఎవరూ మమ్మల్ని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నా పేరు ఉన్న అధికారులు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయలేదని, కనీసం 2వ విడతలోనైనా నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానన్నారు. ఇల్లు కూలిపోయింది వర్షాలకు. కమిటీ వల్ల 3 సంవత్సరాలు ఉంటున్నా, ఎవరు పట్టించుకోవట్లేరు. ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆశతో ఉన్నా, కానీ ఎవరు అది సాయం చేస్తలేరు. ఇప్పుడన్నా వస్తాయేమని అనుకుంటున్నా. ఫస్ట్ విడుదల పేరుండే వస్తుందని అనుకుంటున్నా, రాలేదు. బేస్మెంట్ కడితేనే వస్తుంది అంటే పుస్తల తడి కుదిపెట్టి కట్టినాక కూడా వస్తుంది అని అన్నారు. బేస్మెంట్ ఉంటే రాదన్నారు. గుళ్ళు కొట్టేసిన, మళ్ళీ సాపి వేయించిన, అట్లయినా సరే వస్తుంది అన్నారు. లాస్ట్కైనా రాలేదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ విడుదల వస్తుందేమో అనుకుంటే ఇంకా కూడా వస్తలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, ఎవరు లేరు నాకు. నా కొడుకు ఒక్కడే. మా భర్త చనిపోయిండు, 15 సంవత్సరాలు అవుతుంది. మా మామ చనిపోయిండు, మా అత్త చనిపోయింది. చిన్నపిల్లగాని పట్టుకొని ఉంటున్నా, కమిటీ వాళ్ళు ఉంటున్నా. ఇక మా ఊరోళ్ళు కలిసి అందరూ అన్నం వండుకొని తినమ్మని చెప్పారు.
అందులోనే ఉంటున్నా. ఎవరితోటి చెప్పుకోవాలన్నా బాధ. సంవత్సరాలు ఉంటున్నా. అందరి ఇళ్ళల్లో బోనాలు చేసుకుంటే నేను కమిటీ వాళ్ళ బోనాలు చేసుకున్నా. ఆడ చుట్టూ పరదలు కట్టుకొని అన్నే చేసుకున్నా. అన్నే ఉన్నాం చుట్టాలు ఇట్లా. ఇల్లు లేక, ఇల్లు ఉంటే ఇన్నే చేసుకున్నాం మంచిగా. శ్యామలకు ఫస్ట్ విడతలనే రావాలి ఇల్లు. ఈ కూలిపోయింది, రాసుకపోయారు, అన్నీ చేసారు. వస్తుంది అన్నట్లు ఆమె వస్తుందా రాదా అని సగం ఇల్లు ఆఫ్ చేసి పాతిళ్ళ మీదనే ఇల్లు కట్టుకుందాం అనుకుంది. ఇల్లు వస్తుందంటే కులగొట్టి దాని మీద బేస్మెంట్ కట్టింది. బేస్మెంట్ మీద రాదు, పిల్లర్ తీయాలని బేస్మెంట్ కులగొట్టింది. బేస్మెంట్ కులగొట్టినా ఫస్ట్ విడతల ఇండ్లన్నీ అయిపోయినాయి కానీ ఈమెకు రాలేదు. దేనివల్ల రాలేదు అనేది ఎవరిని అడిగినా ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఇల్లు రాని. ఎప్పుడు అడుగు ఇవాళ రేపు వస్తారు, ఇవాళ వస్తారు, రేపు వస్తారా అంటే పని పోకుండా కూడా ఇంటికాడనే ఉంటుంది. రోజు ముగ్గు వస్తారంటే ఇక దాన్ని ఏ వల్ల ఆగిపోయింది అనేది మాకు తెలియదు. వాళ్ళు ఉన్నది ఏం లేకుండా మనకు గుడి చేసుకొని పండుగ చేసుకుంది. తన భూమిలో చేసుకోవాలని అక్కడ ఏం లేదు చోటు. ఏముంటుంది, అది లేకపోతే రోడ్డు మీద ఉండేది. అట్లా 3 ఏళ్ళు అవుతుంది. ఆమెకి ఇల్లు లేక 3 ఏళ్ళు అవుతుంది. గ్రామంలో సుంచు శ్యామల గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బతుదేరు కోసం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఇల్లు లేక చాలా దీనస్థితిలో ఉన్నది. దీనికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గత 10 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆయన కనకరాజు అకాల మరణం చెందడం జరిగింది. తర్వాత వాళ్ళ మామ వాళ్ళ అత్త కూడా అకాల మరణం చెందిన తర్వాత గత 3 ఇయర్స్ కింద భారీ వర్షాలకు ఆ పెంకుటిల్లు ఏదైతుందో ఆ పెంకుటిల్లు వెనుక భాగం మొత్తం కూలిపోయి ఆమె చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కలిసి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళలో ఉండమని చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి కూడా ఆ పేద మహిళలకు కూడా ఆ పేద మహిళకు ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా తక్షణమే కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ని సందర్శించి ఆ ఊరు సందర్శించి ఆమెకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ 2వ విడతల మేము ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె గతంలో కూడా ఆడ సాఫ్ చేసుకోనికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందామని చెప్పేసి కూడా ఆమె పుస్తలమి కూడా మరి ఆ ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు అక్కడ విజిట్ చేసి ఇందిరమ్మ ఇల్లు 2వ విడతల ఆమెకు వచ్చే విధంగా చేసి ఇవ్వాల్సిందిగా ప్రజా సంఘాలుగా మా డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ 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 మహంకాళి ఆలయ అభివృద్ధికి చేగుంట ఉప సర్పంచ్ ఎండి రఫీ ముందుకొచ్చారు. ఆలయ నిర్మాణం కోసం 5 గుంటల భూమి కోసం 75,000 నగదును విరాళంగా ప్రకటించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ 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 మహంకాళి ఆలయ అభివృద్ధికి చేగుంట ఉప సర్పంచ్ ఎండి రఫీక్ ముందుకొచ్చారు. ఆలయ నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కోసం 75,000 నగదును విరాళాన్ని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు రావిరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఉప సర్పంచ్ రఫీ అందించిన సహాయం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉప సర్పంచ్ రఫీ చేసిన సహాయానికి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారము. సార్ నాకు కలిసి ఇక్కడ గురించి చెప్పిండ్రు. శ్రీ శ్రీ మహంకాళి కాళికా మాత గుడి ఉన్నదని ఇక్కడికి రావడం, ఇక్కడి పద్ధతులన్నీ చూసినాను. ఇక్కడ బలి లేదు, ఓన్లీ కొబ్బరికాయ గుమ్మడికాయ ఉన్నది. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉన్నది. మళ్ళీ గోవులు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ చూస్తుంటే ప్రపంచ దేశాలలో అందరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేటట్టు కనపడుతుంది. తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రత్యేకత కనపరిచేటట్టు కనపడుతుంది. అందరూ శ్రద్ధ చూపి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శని అమావాస్య సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకం చేయడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ నిమిత్తం ఈరోజు చేగుంటకు వెళ్ళడం జరిగింది. ఉప సర్పంచ్ గారైన ఎండి రఫీ అన్నగారు ఇక్కడికి వచ్చేసి నా వంతుగా నేను తోచిన విధంగా 75,000 ఇస్తాను అని చెప్పేసి తీసుకురావడం శుభసూచకం. ఇటువంటి దాతల ముందుకు వచ్చి దేవాలయ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటూ జై మహాకాళి.
काली माता की जय। जय कालिका माता की जय। जय कालिका माता की जय। కి ఈరోజు చేగుంట వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వైశ్య సంఘం నుంచి కూడా చాలా మంది ముందుకు వచ్చి దాతలుగా తమ వంతుగా మేము సేవ చేసుకుంటామని ఎంతో మంది ముందుకు వచ్చారు. అలా ప్రధానంగా పరంజ్యోతి అన్న గారు, రఘురాములు అన్న గారు, మరెంతో మంది వైశ్య సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, మహేష్ సేఠ్ గారు, నగేష్ సేఠ్ గారు, నాగభూషణం సేఠ్ గారు ఎంతో మంది సహకరించారు. ఈ దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు అందరూ తోచిన విధంగా సహాయకాలు అందించి అమ్మవారి మందిర నిర్మాణానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. జై బోలో కాళీ మాతాకి జై. స్థానికంగా ఉండి సమన్వయంతో పనిచేద్దాం, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని వరికుంటం సర్పంచ్ పుట్లగల్ల యోహాన్ పాలకవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండల పరిధిలోని వరికుంటం గ్రామంలో గ్రామ సర్పంచ్ యోహాన్, ఉప సర్పంచ్ వీరేశం, గ్రామ కార్యదర్శి, వార్డు మెంబర్ల సమీక్షా సమావేశం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. స్థానికంగా ఉండి సమన్వయంతో పనిచేద్దాం, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని వరిగుందం సర్పంచ్ పుట్టగల్ల యోహాన్ పాలకవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పరిధిలోని వరిగుంతం గ్రామంలో గ్రామ సర్పంచ్ యోహాన్, ఉప సర్పంచ్ వీరేశం, గ్రామ కార్యదర్శి, వార్డు మెంబర్ల సమీక్ష సమావేశం శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని తీర్మానం చేశారు. కమిటీ మా పాలకవర్గము మేము పాలకవర్గం కృషి మా కమిటీ ఏ విలేజ్లో ఏ పని చేయాలి, మా విలేజ్ని అభివృద్ధి కోసము మేము ముందుకు తీసుకుపోయడానికి కృషి మాట్లాడుతున్నాం. కానీ ఏదో ఈ విషయం ఆ విషయం కాదు. మా గ్రామం మేము మా పెద్దలు అప్పచెప్పిన, మా ప్రజలు అప్పచెప్పిన మా అధికారము మేము ఎలా చేద్దాము అభివృద్ధి అట్లా తీసుకుపోవాలని మేము ఒక మీటింగ్ పెట్టి మేము కమిటీ పాలకవర్గం మీటింగ్ పెట్టి మేము మాట్లాడుతున్నాం. కానీ ఏదో దానికి వేరే మాటలు కాదు. దాని సోషల్ మీడియా ఎక్కించుడు, మీరు వీడియోలు అవన్నీ చేసుడు తప్పు. మీరు అవన్నీ బంద్ చేసుకోవాలి. నేను చెప్పేది ఇదే, నేను చేసేది తప్పు కాదు. మేము అది మాట్లాడుకుంటున్నాము. ఎలాంటి వేరే చేసుకున్నామని అది పెట్టి ఇది మేము కట్టి వ్యతిరేకిస్తాం. మీరు చేసిన మంచిది కాదు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్లో ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు సముద్రాల హరినాథ్ మరియు శ్రీనివాసరావులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఆర్యవైశ్య అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్లో ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు సముద్రాల హరినాథ్ మరియు శ్రీనివాసరావులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఆర్యవైశ్య అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజు 300 నుంచి 400 మందికి పైగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, 500 మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు. 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. 5 ఏళ్ళు దాటింది. ప్రతి నెల అమావాస్య అన్న ప్రసాద విధానం జరుగుతుంది. దీనికి సహకరించిన ఆర్యవైశ్య సోదరులు, జయదేపూర్ మండల పట్టణ సోదరులందరికీ మా యొక్క నమస్కారము. ఈ అమావాస్య రోజున పితృ దేవతలకు తల్లి కానీ వాళ్ళకు మంచి జరుగునని ప్రతి నెల అమావాస్య అన్న ప్రసాదం విధానం జరుగుతుంది. ఇది ఎలా విధంగా అందరూ సోదరులు, వైశ్య సోదరులు అందరూ సహకరించాలని మా యొక్క మనవి. జై వాసవి. ఈరోజు వైశాఖ అమావాస్య, శని అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సేవా సమితి సహాయ సహకారాలతో దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావాల్సింది. ఇంకా ఎన్ని రోజులైనా నిర్విఘ్నంగా కొనసాగిస్తాము. ఇది పెద్దల కోసము. పెద్దల ఈరోజు అమావాస్య రోజు అన్నదానం చేస్తే పెద్దలకు తృప్తి కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్విఘ్నంగా కొనసాగుతున్నాము. దాదాపు 500 మంది వరకు ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్యవైశ్య పట్టణ మండల ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ ఇలాగే సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. మిల్లుల్లో నిర్దేశించిన లక్ష్యం అనుగుణంగా ధాన్యాన్ని తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి మిల్లర్ యజమానులకు ఆదేశించారు. హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల గ్రామంలో
మిల్లులో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి మిల్లర్ యజమానులకు ఆదేశించారు. హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల గ్రామంలో షణ్ముఖ ఇండస్ట్రీస్, గౌరీశంకర్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్, పవనసుత ఇండస్ట్రీస్లలో ధాన్యం దిగుమతి ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుల్లో నిర్దేశించిన లక్ష్యం అనుగుణంగా ధాన్యాన్ని తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి మిల్లర్ యజమానులకు ఆదేశించారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల గ్రామంలోని షణ్ముఖ ఇండస్ట్రీస్, గౌరీశంకర్ ఆగ్రో ఇండస్ట్రీస్, పవనసుత ఇండస్ట్రీస్లలో ధాన్యం దిగుమతి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని, దిగుమతి చేసే ప్రతి మిల్లుకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ధాన్యం దిగుమతి జరగాలన్నారు. అకాల వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని, ఒక కారణంగా ధాన్యాన్ని స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్ మరియు ఇతర వాహనాల్లో పంపించడం జరుగుతుందని మిల్లర్ యజమానులు సహకరించాలన్నారు. దిగుమతిలో జాప్యం కాకుండా ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచి షిఫ్ట్ల వారీగా పనిచేయించాలన్నారు. గ్రామాల్లో స్థానికంగా పనిచేసే హమాలీలను సమకూర్చుకుని ఎక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఉంటే అక్కడ హమాలీలను పనిచేస్తే మిల్లుల్లో దిగుమతికి ఆలస్యం కాదని ఈ బాధ్యతను స్థానిక తహసీల్దార్ చూసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతి కాగానే మిల్లర్ అక్నాలెడ్జ్మెంట్, ట్రాక్ షీట్ జనరేట్, ఓపీఎంఎస్ అప్లోడ్ పెండింగ్ ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దిగుమతిలో జాప్యం కాకుండా రెవెన్యూ అధికారులను నియమించినట్లు వేగంగా దిగుమతి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, తహసీల్దార్ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ ఆపన్న హస్త మిత్ర బృందం వారి 124వ సహాయ కార్యక్రమం. కూతురు వివాహానికి పత్రికలు ఇవ్వడానికి వెళ్లి గాయపడ్డ మోషన్ రాజు కుటుంబానికి 20,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం. మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ పరిధిలోని 20 ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక సర్వే. ఉపాధి కోసం నేపాల్ నుంచి వచ్చి నివసిస్తున్న వారితో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విన్నపం. మిల్లుల్లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం దిగుబడి తప్పనిసరిగా ఉండాలన్న జిల్లా కలెక్టర్. హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల గ్రామంలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన హైమవతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.